లెక్క స్పష్టమే, కానీ కక్షపూరిత రాజకీయం కష్టమే. ఇద్దరు నాయకులు, ఇద్దరు ముఖ్యమంత్రులు, ఎవరు ఎలా మాట్లాడినా ఇద్దరు గురు శిష్యులే. ఒకరి సైన్యంలో సైనికుడిగా ఉన్న నాయకుడు నేడు మరో సైన్యాన్ని నడిపించే సారథిగా మారాడు. ఇక ఈపాటికే ఈ వ్యవహారం మీకు అర్థమయ్యే ఉంటుంది. మనం మాట్లాడుకుంటుంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించే. ఇక్కడ ఈ ఇద్దరిలో చాలా అంటే చాలానే కామన్ పాయింట్స్ ఉన్నాయి. ఎంతైనా గురు శిష్యులు కదా. వాటిలో ముఖ్యమైనది భరించిన బాధ కాగా, రెండోది ఎదుర్కొన్న పరిణామాలు, మరోటి కక్షపూరిత రాజకీయం చేయకుండా సహనంతో సంయమనం పాటించడం. మీరు సరిగ్గా గమనిస్తే అటు రేవంత్ రెడ్డిని అడ్డంగా కేసులో ఇరికించి నానా తిప్పలు పెట్టడమే కాకుండా ఆ తరువాత కూడా రేవంత్ ఎంపీ అయినా కూడా ఆయన్ని 16 రోజులు జైల్లో పెట్టి నానా ఇబ్బందులు పెట్టింది ఆనాటి కేసీఆర్ సర్కార్. చివరకు తన కూతురికి చేసుకునే వేడుకకు కూడా చుట్టం చూపుగా మాత్రమే వచ్చి వెళ్లేలా చేసింది కేసీఆర్ అండ్ కో. అంత నీచమైన రాజకీయం చేసి నేడు రేవంత్ అండ్ పార్టీ కక్షపూరిత రాజకీయం చేస్తుందంటూ దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. ఇక మన ఆంధ్ర పరిస్థితే తీసుకుంటే ఆధారాలు లేవు. పోనీ ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా అంటే అదీ లేదు. 53 రోజులు చంద్రబాబుని జైలు గోడల మధ్య నిర్బంధించాడు జగన్. చంద్రబాబు అరెస్టులో ప్రధాన కారకులు ఎవరు అన్న మాట పక్కన పెడితే అధికార అహంకారంతో చంద్రబాబుపై కక్షపూరిత రాజకీయాన్ని అమలు చేశాడు జగన్. అంతేనా, 2019లో జగన్ గెలిచినా వెంటనే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఒక్కొక్కరిని వేటాడటం మొదలుపెట్టాడు. అయితే ఏ నాయకులైతే నాడు అధికార అహంకారాన్ని ప్రదర్శించి అవతలి వారిని ఇబ్బంది పెట్టారో ఆ నాయకులంతా ఇప్పుడు అధికారం కోల్పోయి ఇంట్లో కూర్చున్నారు. ఏ నాయకులైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళు ఈ రోజు రాజ్యాధినేతలై తమ తమ రాష్ట్రాలను ఏలుతున్నారు. ఇక్కడ తెల్లారి లేస్తే మీడియా ముందుకు వచ్చి నానాయాగి చేస్తున్న ప్రస్తుత ప్రతిపక్ష నాయకులు గురు శిష్యులు ఇద్దరు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చెబుతూ ఉండటం వింటూ జనాలు నవ్వుకుంటున్నారు. నిజంగా ఇప్పుడు అధికారం చేతిలో ఉన్న పార్టీలు రెండూ కక్షపూరిత రాజకీయమే చెయ్యాలి అనుకుంటే అటు జగన్ అండ్ ఫ్యామిలీ కానీ ఇటు కేసీఆర్ కుటుంబం కానీ ఈ పాటికి జైలు గోడల మధ్య ఫ్యామిలీ ఫంక్షన్ జరుపుకుంటూ ఉండేది. కానీ చంద్రబాబు అయినా రేవంత్ రెడ్డి అయినా ఆ కోవలో అస్సలు ఆలోచనే చేయటం లేదు. అసలు చెయ్యాలి అన్న ఆలోచన కూడా ఉన్నట్టు వారికి కనిపించడం లేదు. క్యాడర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇద్దరు నేతలు చేస్తున్న రాజకీయం ఒకంత చేతగానితనమే అనిపించినా ప్రజా నాయకత్వం అనే లెక్కలో తీసుకుంటే మాత్రం ఆ ఇద్దరు నాయకులు ఎంచుకున్నది సరైన మార్గమే అని ప్రతి తెలుగువారు అనుకుంటున్న మాట. ఏది ఏమైనా ప్రభుత్వాలు ఏవైనా ఏలుతున్న నాయకులు ఎవరైనా కక్షపూరిత రాజకీయం వైపు చూడకుండా అభివృద్ధి వైపు రాష్ట్రాలను పరుగులు పెట్టించడం చాలా ఆరోగ్యకర పరిణామమని చెప్పక తప్పదు. ఆ విషయంలో అమలు చేస్తున్న విధానంలో గురు శిష్యులిద్దరిని శభాష్ అని మెచ్చుకోక తప్పదు.